పిత పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రజల మీద మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పవిత్రమైన తండ్రి, ఇదిగో మీరు మాట్లాడండి ప్రభు. నీ ఆత్మ ద్వారా నీ ప్రజలందరికీ అర్థమయ్యేట్టుగా గ్రహించినట్టుగా ప్రభు, ఈ బైబిల్ తరగతి ద్వారా ప్రభు ప్రతి ఆత్మ క్షేమవృద్ధి పొందినట్లుగా కృప చూపించము. అల్పినను మరుగుపరచము, నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రేమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి సంఘము ఏ రీతిగా అయితే ఈ దినములలో బ్రతుకులోకి వెళ్ళిపోతుందో మనము నేర్చుకుంటూ వస్తున్నాం. అనగా విశ్వాసం నుండి సంఘము తొలగిపోవటము, విశ్వాసం నుంచి సంఘము తొలగిపోవటము ఆది నుంచి కూడా ప్రియమైన బిడ్డలారా, సాతాను యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని యొద్ద నుండి ప్రజలను దూరము చేయటము. దాని కొరకు శత్రువైనటువంటి సాతాను మనుషులకు వ్యతిరేకంగా పనిచేస్తూ దేవునికి నుండి ఏ రీతిగైనా దూరము చేయాలని వారి మనస్సులను, వారి హృదయాలను ఏ రీతిగైనా దేవుని మీద కాకుండా చేయాలన్నదే వాడి యొక్క ఉద్దేశము. దేవుని మీద విశ్వసించకుండా, దేవుని విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలు కట్టలు కూడా గైకొనలేడు. ఆ రకంగా దాని కొరకు ఏ రీతిగైనా సరే మానవుణ్ణి దేవుని దగ్గర దూరం చేయాలన్న ప్రయత్నంలోనే ప్రియులారా వాడు అనేక కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. చివరికి దేవుని సంఘము స్థాపింపబడిన తర్వాత కూడా సంఘంలో అనేక రకాలుగా ప్రియులారా దేవుని యందు లేదా ప్రభువైన యేసును విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులను కూడా ప్రియమైన బిడ్డలారా ఏ విధముగానైనాను దేవుని యందును దూరం చేయని వాడు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అందులో ప్రయత్నంలోనే ఇలా సంఘంలో అనేక రకాల ఉపదేశాన్ని లేదా లోకం నుండి అనేక విషయాలను, లోక జ్ఞానాన్ని సంఘంలోకి తీసుకుని వస్తూ ఉన్నాడు. దాని విషయమై మనం ఎంత విప్లవముగా దేవుని వాక్యం నుండి నేర్చుకున్నాం. అయితే ఈ దినము మరొక కొత్త విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాల్లో సంఘములో ప్రవేశిస్తున్నటువంటి యొక్క మరి ఉపదేశము లేక దాన్ని పట్టించుకోకపోవడం చిన్న విషయమే అయినప్పటికీ కూడా దాని గురించి ఏం చేస్తారు? ఎవరు పట్టించుకోరు. అది ఏంటిదంటే అబద్ధము. ఏంటి తెలుసా? అబద్ధం అంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడవచ్చు, తప్పు లేదు. దాన్ని వైట్ లై అని కూడా అంటారు. వైట్ లై అంటే ఏమంటారు దాన్ని? అబద్ధములో కూడా ఏంటంట తెల్ల అబద్ధం, నల్ల అబద్ధం. అర్థమైందండి? ఏది ఈ దినాల్లో ద్వారా ఏమంటారు దాన్ని? వైట్ కలర్ మోసం అంటారు కదా. అంటే చూడడానికి పెద్ద మనుషులుగా ఉంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు? మోసం చేస్తూ ఉంటారు.
తెలియదు బయటికి. అర్థమవుతుందండి? అలాగే అనేక మంది విశ్వాసుల్లో కూడా, సేవకుల్లో కూడా చిన్న చిన్న అబద్ధాలు, ఏం లేదు, పర్వాలేదు, ఏం కాదు, ఆడితే ఏం కాదు, చిన్నదే కదా, ఏమవుతుంది అని చాలా మంది దాన్ని ఏం చేస్తున్న అవలంబిస్తున్న పరిస్థితి కలుగుతుంది. అబద్ధం. మనం కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏం చేస్తాం, అనేక సార్లు అబద్ధం ఆడుతూ ఉంటాం. మరి ఎంతమంది దాన్ని గుర్తించగలిగారో నాకైతే తెలీదు. అర్థమవుతుందండి? అబద్ధం అంటే ఏంటిది? వాస్తవం కానిది. సత్యం అంటే ఏంటిది? నిజం అంటే ఏంటిది? వాస్తవమైనది, సత్యమైనది. సత్యానికి విరుద్ధమైనదంతా కూడా ఇది అబద్ధము. అంటే వాస్తవము కానిది. వాస్తవం అంటే మన కళ్ళారా చూస్తున్నాం, ఇది చెవులారా వింటున్నాం, ఇది వాస్తవం. కళ్ళారా చూస్తున్నాం, వాస్తవం. చెవులారా వింటున్నాను, ఇది వాస్తవం. అదే లేకుండా నేను అనుభవిస్తున్నాను, ఇది వాస్తవం. అర్థమవుతుందండి? అయితే ఈ వాస్తవం కానిదంతా కూడా ఏంటిది? అబద్ధమై ఉన్నది. ఇంకా మనం వెళ్ళినట్లయితే దేవుని వాక్యము ఏదైతే చెప్తుందో అది సత్యము. వాక్యం ఏం చెప్తుంది? సత్యం చెప్తుంది. అది కాదు వాక్యమే సత్యము అన్నాడు. దాని అర్థం ఏంటంటే వాక్యం ఏదైతే చెప్తుందో అదేంటిది? సత్యం, అంటే వాస్తవం. ఇది వాక్యం, ఇది చెయ్యొచ్చు, ఇది తప్పు కాదు అంటే తప్పు కాదు, అంతే. ఇది తప్పు, ఇది పాపం అంటే పాపం అండి. వాక్యం ఏదైతే బోధిస్తుందో, మరి దీని గురించి చెప్పుకున్నాను, పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ సత్యాన్ని చెప్తుంది, అంటే వాస్తవాలు చెప్తుంది. దేవుని గురించి, సృష్టి గురించి, మానవుని గురించి, మానవుని పతనం గురించి, మానవుని యొక్క శిక్ష గురించి, అలాగే ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు గురించి, అలాగే పరలోకం గురించి, ఆయన జీవితముల గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి, అలాగే రాబోతున్నటువంటి యొక్క నిత్యత్వం గురించి, ఇంకా అనేక విషయాలు ఏదైతే చెప్తుందో సత్యము. ప్రియులారా వాక్యం ఏది చెప్తుందో సత్యము. అలాగే యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధన ఏదో చెప్పబడిందో అదే నేను. అర్థమైందండి? అందుకే అంటాడు ప్రియులారా, మోషే మూలముగా, చూడు ఒక మాట యోహాను సువార్త ఒక చక్కటి మాట రాయబడింది, చదువుతాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 17 చదువుదాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా అనుగ్రహింపబడేది. ధర్మశాస్త్రం అంతా కూడా ఏముంది? యేసు ప్రభు గురించి ప్రవచింపబడినది. యేసు ప్రభు కూడా చెప్పాడు, మీరు లేఖనాన్ని పరిశీలిస్తున్నారు, లేఖనాలు నా గురించి చెప్తుంది. అందుకే యోహాను చదివినప్పుడు లేఖనాలు ఏదైతే చెప్పబడిందో ఆయనే నేను. ఇప్పుడు నిజంగా మీ ముందుకు వచ్చాను. ధర్మశాస్త్రము అంతా కూడా ఛాయ, మోడల్. నిజంగా అయినటువంటిది ఇప్పుడు వచ్చింది. అందుకని నిజ స్వరూపం క్రీస్తునందు ఉన్నది అని. నిజం, వాస్తవం, సత్యం ఎవరు? యేసు ప్రభు అండి. ఏదైతే పాత నిబంధనలో చెప్పబడిందో అదంతా కూడా యేసు ప్రభు స్వయముగా వచ్చేసాడు, ఎదురుగా నిలబడ్డాడు అక్కడ. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. ఏదైతే వాక్యం చెప్తుందో దానికి వ్యతిరేకముగా మనం మాట్లాడినా, అనుసరించినా,
చేసినప్పుడు ఏమవుతుంది? అబద్ధము కిందికి వస్తుంది. అదే కాకుండా మనం కామన్గా మనం మాట్లాడే మాటల్లో మనం చూడము చెయ్యము, లేకుంటే ఉట్టుట్టిగా అన్నట్టుగా ఏం చేస్తాం కొన్నిసార్లు మన నోటికుంటా వాస్తవం కానిటువంటి పదాలు మాటలు మన నుంచి మాట్లాడతాం. అర్థమవుతుందండి? ఏది ఏమైనా సరే, అది వాక్యానికి విరుద్ధమైనా సరే, మన కనులారా చూడనది, మన చెవులారా విననది, మనం అనుభవించినది ఏదైనా సరే, మనం చూడనిది ఏదైనా సరే, లేనిది మన ముందు లేనిటువంటిది ఏదైనా సరే ఉంది అని చెప్పినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఏమవుతుంది? అబద్ధముగా ఎంచబడుతుంది. బహుశా నువ్వు పిల్లల దగ్గర చెప్పొచ్చు, అర్థమైందండి? పిల్లలు భయపెట్టడానికి చెప్పొచ్చు, ఏ రకమైన చెప్పొచ్చు, లేకుంటే ఏదైనా చెప్పొచ్చు. ప్రేమరారా, ఇవన్నీ కూడా అబద్ధాల కిందికి వస్తుంది. కొన్నిసార్లు ఈ అబద్ధాన్ని పట్టించుకోము. చివరికి ఈ అబద్ధాలు అనేవి ఏంటిది ప్రేమదా మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుంది? మరొకసారి మనం అర్థం చేసుకోవాలి. అబద్ధము అనే దానికి గ్రీకు భాషలో ఏమన్నారంటే పిష్యోదోస్ అంటే ఏంటంటే అబద్ధము అని అర్థం. రెండోది, మరి ఎవరైతే నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటారో అది కూడా అబద్ధం కిందికి వస్తుంది. ఉదాహరణకి, నువ్వు నన్ను నమ్మావు, ఈయన మంచివాడు, ఈయన ఎప్పుడు తప్పు చేయడు, ఈయన ఎప్పుడు కూడా కాని మాట మాట్లాడు, లేనిది చెప్పడు అని చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే నీవు అనుకోనిది, అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో అలా కాకుండా అబద్ధమాటమో లేదా ఈ నమ్మకాన్ని పోగొట్టినప్పుడు ఏమవుతుంది? అబద్ధికునిగా తీర్చబడతావు. అర్థమైంది? ఒకటి, మన నోటి మూలంగా అబద్ధాలు ఆడటం, మనం చూడని వాటిని, లేని దాన్ని, మనము అనుభవించినది చెప్పినప్పుడు, ఉన్నదన్నట్టుగా చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు అదేమవుతుంది? అబద్ధముగా ఎంచబడుతుంది. రెండోది, నిన్ను నమ్మినప్పుడు, నువ్వు మంచివాడవి అని నేను నమ్మినప్పుడు ఒక చెడ్డ పని చేశావు, నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు. అప్పుడు నీ మీద ఏమదు, అరే ఇతన్ని నేను నమ్మాను, మంచోడు అనుకున్నాను, ఈ నమ్మకాన్ని పోగొట్టాడు. అర్థమవుతుందండి? హూ బ్రేక్స్ ద ఫెయిత్, నమ్మకాన్ని ప్రియులు పోగొట్టుకున్నవాడు. నీ మీద నమ్మకాన్ని ఎప్పుడైతే నువ్వు వమ్ము చేస్తావో నువ్వెవరివి? అబద్ధికుడివి, అబద్ధముగా ఎంచబడతావు. మూడవది, ప్రియులారా, మరి మోసం చేసే వ్యక్తి, మోసం అంటే ప్రేమ, మోసం చేయటము, నమ్మిన వ్యక్తిని మోసం చేయడం, ఇవన్నీ కూడా అబద్ధం కిందకే వస్తుంది. ఇక అబద్ధం అంటే మనకు సింపుల్ గా చాలా మందికి అర్థమవుతుంది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఎందుకు అబద్ధము తప్పు అంటే, మొట్టమొదటిగా ప్రియమైన బిల్లారా, చూడు ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు.
వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి అబద్ధములాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా రాయబడింది ఏం తెలుసా ప్రియులారా? ఆది నుండంట వాడు నరంతకుడంట, సత్యము నిలిచిన వాడు కాడు. వాడు అబద్ధం ఆడేటువంటి వాడు సత్యమే వాడు ఉండదు. అంటే అబద్ధానికి జనకుడు, అంటే అబద్ధాన్ని పుట్టించేవాడు ఎవరంటే అపవాది. వీడు ఆది నుంచి కూడా ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతూనే ఉన్నాడు. ఆ సత్యం అంటే వాడికి గిట్టదు, వాస్తవాలు చెప్పడు. ఎప్పుడేం చేస్తాడు? అబద్ధం ఆడుతూ ఉంటాడు. చక్కగా ఏదెంతో ఉన్నటువంటి యొక్క ఆదం అవ్వల దగ్గరికి వచ్చి ఏం చేశాడు ప్రియులారా? అబద్ధము ఆడాడు. అబద్ధం ఆడమే కాకుండా అబద్ధాన్ని నమ్మించాడు కదా. ఒకసారి చదవండి, అది కూడా ఆదికాండము 3వ అధ్యాయం 2వ వచనము. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్య చెట్టు ఫలము గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు సావనే సావరు. ఏమనండి? మీరు సావనే సావరు. దేవుడు చెప్పాడు నువ్వు సస్తావు అని. సైతాన్ ఏం చేస్తుందండి? నువ్వు సావనే సావు. ఈ రకంగా అబద్ధం ఆడేవాడు సాతాను, అబద్ధాన్ని నమ్మేటట్టు చేసేవాడు సాతాను. అర్థమవుతుందండి? దాన్ని నమ్మేటట్టు చేసి నమ్మిన వారిని మోసం చేసేవాడు సాతాను. ఇవంతా అబద్ధము కిందకి వస్తుంది. అర్థమవుతుంది? అందుకే ఈ అబద్ధం ఆడేది పెద్ద అబద్ధం కావచ్చు, చిన్న అబద్ధం, ఏ అబద్ధమైనా అబద్ధమే. చిన్న పాపం కాదు, పెద్ద పాపం లేదు. పాపం అంటే పాపమే. అర్థమవుతుందండి? కొన్నిసార్లు తప్పించుకోవడానికి అంటే తప్పించుకోవడం ఆ సమయంలో దేవుని జ్ఞానాన్ని అడగాలి. అబద్ధం అనేది ఏ మాత్రం కూడా నువ్వు ఆడడానికి వీల్లేదండి. అబద్ధంకి జనకుడు, అబద్ధాన్ని పుట్టించేవాడు, అబద్ధాన్ని జన్మనిచ్చేవాడు, అబద్ధానికి తండ్రి ఎవరంటే ప్రియమైన బిలారు ఎవరు తెలుసా? సాతానుడు. సాతాను యొక్క ప్రేరేపణ. అందుకే దేవుడు అన్నాడు, అపవాది వాక్యం చెప్తుంది ప్రియమైన బిలారా, దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి మీరేం చోటు ఇవ్వకుడి. బాగా అర్థం చేసుకోవాలని. అందుకని విశ్వాసులు మనము అబద్ధాలు మనము మన దగ్గర రానివ్వకూడదు, మన లోపల నుంచి రానివ్వకూడదు, మన నోటి నుంచి రానివ్వకూడదు. కొన్నిసార్లు మన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువుని ప్రార్థించాలి, దేవుడే సహాయం చేస్తాడు. అంతేగాని అబద్ధమాట తప్పించుకోవడానికి నువ్వు ప్రయాస పడొద్దు. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంటే సాతానుడు. రెండోది ప్రియమారా 8:40 ప్రేమ మొట్టమొదట సాతానుడు అబద్ధికుడు. అది మనకు సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంట. అదే 45 మనం చదువుతాం. అలాగే ప్రియమారా వాడు ఎప్పుడు కూడా అంట 8:46 ఎప్పుడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాస్తవంలో ఎప్పుడు ఉండడు. ఆయన భ్రమపరచబడుతూ అందరు ఏం చేస్తున్నాడు? అబద్ధములో ఏం చేస్తాడు? మనిషిని భ్రమపరుస్తూ, అబద్ధం ఆడిస్తూ, అబద్ధాన్ని నమ్మిస్తూ చివరికి నాశనం తీసుకెళ్తాడు. అలాగే ఇక్కడ చక్కటి మరి 3 విషయాలు చెప్పబడింది. మొట్టమొదటి ప్రేమ ద్వారా సాతానుడు ఎవరు? అబద్ధికుడు. రెండవది అబద్ధానికి జనకుడు. వాడెవరు? సత్యమందు నిలిచిన వాడు కాడు. అందుకే అతడు ఆదాము అవ్వలతో కూడా ఏం చేశాడు ప్రేమ ద్వారా? అబద్ధం అనేది మోసం చేసినట్టుగా చూస్తుంటున్నాం. కానీ ఇదే
ఆది కాండము 3వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుదాం. ఆది కాండము ప్రియులారా 3:13 కూడా చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటి అని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తిండినాయను. సర్పం ఏం చేసిందంట? మోసపుచ్చే స్వభావము. మోసం అంటే ఏంటిదండి? లేనిది కూడా ఉన్నట్టుగా చూపించడం, కానిది కూడా అయిపోయేటట్టు చూపించడం. అర్థమైందండి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రియులారా, మోసం అనేది, అబద్ధం అనేది ఎక్కడి నుంచి పుడుతుందంటే సాతాను నుంచి పుట్టేది. ఎవరైనా అబద్ధం ఆడుతూ మోసం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు? సాతాను సంబంధి. అట్టి స్వభావము విశ్వాసమైన మనలో ఉండడానికి వీల్లేదు. చాలా మంది చిన్నదే కదా, ఏం కాదులే, అబద్ధం ఆడితే ఏం కాదు, చిన్న అబద్ధమే కదా. చిన్న అబద్ధం పెద్ద అబద్ధము కాదండి. ఏదైనా అబద్ధము అబద్ధమే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అందుకే అపోస్తలుడు పౌలు కూడా అంటారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:3లో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:3లో ప్రియమైన బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనందున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడండి. సాతాను ఉద్దేశం ఏంటి? మనలో అబద్ధాన్ని నమ్మించి, అబద్ధాన్ని మనతో మాట్లాడి, అబద్ధాన్ని నమ్మించి ఏం చేయటం? చివరికి దేవునితో ఉన్నటువంటి యొక్క అన్యోన్యత నుండి మళ్ళీ దూరం చేయడం వాడి పని. అలా అయిపోతారేమో ఏం చేస్తున్నాడంట అపోస్తలుడు పౌలు గారు ఎంతగానో భయపడుతున్నట్టుగా 3 తిమోథెయుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 14వ వచనం చదువుదాం ప్రియలారా. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అపవాది ఏం చేస్తున్నాడు? అబద్ధాలు ఆడి, లేని ఉన్నట్టుగా చెప్పి ఏం చేస్తున్నాడు ప్రియలారా? వాడిని ఏం చేస్తున్నాడు? మోసము చేసే స్వభావము. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అపవాది యొక్క స్వభావము. ఇదంతా ఏదో అపవాది స్వభావం. అబద్ధం ఆడేది అనేది అపవాది స్వభావము. అపవాది పెద్ద పెద్ద విషయాలు మాట్లాడలేదండి. సింపుల్ గా కానే కాదు అన్నది. దేవుడు అవునన్నది కానే కాదు అన్నది, అంతే ప్రేమలారా. తర్వాత 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఇదే ఒక విషయం రాయబడింది ప్రేమలారా. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2:9, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమై నా ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయములో సమస్త బలముతోను నానా విధి సూచక్రియలతోను మహత్కార్యముతోను దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుతున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. అపవాది యొక్క కార్యాలన్నీ కూడా అబద్ధముతో కూడి ఉంటుంది. అర్థమైందంటే దేంతో కూడింది? అబద్ధముతోనూ మోసముతో కూడి ఉంటుంది. ఇది ఎవరిని మోసగిస్తుందంటే ఎవరి సత్యాన్ని నమ్మరో, దేవుని వాక్యాన్ని, సత్య సువార్తను, సత్య ఉపదేశమును ఎవరైతే నమ్మరో, చెవి ఒక్కరో, లోబర్రో వారిని ఏం చేస్తుంది? అపవాది మోసగిస్తుంది. అర్థమవుతుందండి? అందుకే దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే పరిపూర్ణంగా దైవ వాక్యాన్ని, సత్యాన్ని, సత్య సువార్తను, సత్య ఉపదేశమును ఏం చేయాలి? మనము హృదయపూర్వకంగా నమ్మి దాన్ని అవలంబించాలి.
దాని ప్రకారం నడుచుకోవాలి, అందులో నిలబడాలి, నడుచుకోవాలి. అప్పుడే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అబద్ధపు యొక్క బలం నుండి, అబద్ధం యొక్క కార్యాల నుండి ఏం చేయగలం? తప్పించుకోగలము. ఈ యొక్క అపవాది యొక్క అబద్ధపు క్రియలో ఈ దినాల్లో కూడా కార్యం జరిగిస్తూ ఉంది. అనేక మంది ప్రియమైన బిడ్డలారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ అనేక మందిని ప్రియమైన బిడ్డలారా లౌకిక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టేటట్టుగా, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునేటట్టుగా ఏం చేస్తున్నారు? ప్రజలను, సంఘాన్ని ఏం చేస్తున్నారండి? తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దీని వెనుక ఎవరు పనిచేస్తున్నారు? అపవాది. వీరిని బోధించే బోధ పరలోకం తీసుకుని వెళ్ళేది కాదు. వారు బోధించే బోధ అపోస్తుల బోధ కాదు. అపోస్తులు ఏం బోధించారండి? మారు మనసు గురించి, పాపము గురించి, మారు మనసు గురించి బోధించారు. పరలోకం గురించి బోధించారు. ఈ లోకాన్ని త్యజించమని బోధించారు. శరీర కోరికలు విసర్జించాలని బోధించారు. ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు శ్రమ పడాలని బోధించారు. కానీ ఈ దినాల్లో ఈ బోధ అనేది లేదు. కానీ ఈ లోకంలో జీవించడానికి ఏం చేయాలి, ఏ రకంగా ఈ లోకంలో ప్రభు నమ్ముకొని ప్రభు ద్వారా మనం బతకగలం, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అన్న విషయాల గురించి బోధించేటువంటి బోధలు ఇందులో అనేకం ఉన్నాయి. వీరు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ బోధ దేవుని నుంచి వస్తుందా, అపవాది యొక్క నోటి నుంచి వస్తుందా అని గ్రహించాలంటే నువ్వేం కావాలి తెలుసా? పరిపూర్ణంగా సత్యానికి ఏం కావాలి? నువ్వు ఏం చేయాలి? చెవి యొగ్గాలి. సత్యానికి వెంబడించడానికి నీలో మనసు ఉండాలి. బహు బలముగా అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకారాల ద్వారా, దేవుని సేవకుల రూపంలో ఎన్నెన్నో రకాలుగా ఏం చేస్తున్నాడంటే ఈ దినంలో అపవాది క్రియ జరిగిస్తున్నాడు. అందుకనే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కూడా అబద్ధానికి మనం చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రియ సహోదరి సహోదరు. అబద్ధానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రియ సహోదరి సహోదరు. మనం పొందినటువంటి ఆత్మ సత్యమైనది, సర్వసత్యం నడిపించేది. అందుకే మనము దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవుని ఆత్మతో నడిపించబడాలి. ఈ రాత్రి కాదు, మనం ఒకసారి పరిస్థితి చేసుకుందాం. మన జీవితంలో ఏమైనా అబద్ధం ఆడుతున్నామేమో, మన జీవితంలో కార్య మాటలు మాట్లాడుతున్నామేమో, ఏమవుతుంది అన్నట్టే లేనివి ఉన్నవి ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడుతున్నామేమో. ఒకసారి మన జీవితం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యానికి స్తుతులు, పరిశుద్ధానికి స్తుతులు ప్రభు, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే ముఖ్యముగా నిజముగా దేవుని చిత్త ప్రకారము నడవాలనేటువంటి నిశ్చయిత నీలో ఉందా? అలా ఉంటే మాత్రమే నువ్వు దేవుని చిత్తం మీద తెలుసుకోగలవు, ఆయన బోధని తెలుసుకోగలవు. లేకపోతే రెండింటికి తేడా కనబడదు. రెండింటికి తేడా నీకు తెలియదు సహోదరి సహోదరా. అందుకని దేవుని చిత్తం ప్రకారం జీవించడానికి, దేవా నా జీవితం నీ చిత్తం మాత్రం నేను చేయాలి అనేటువంటి ఒక మనస్తాపన కలిగిన వాడుగా ఉండాలి. దాని మనసులో నిశ్చిత కలిగిన వాడుగా ఉండాలి. ఉండడానికి మన జీవితం సరి చేసుకుందాం, శుద్ధి చేసుకుందాం, సత్యం స్థిరపడదాం, సత్యం చేత మన హృదయం నింపుకుందాం, సత్యమే మాట్లాడదాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.
Praise God. Praise the Lord. Hallelujah. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. యేసయ్యానికి స్తుతులు. శక్తిగా దైవమానికి స్తుతులు ప్రభు. పరిశుద్ధుడానికి స్తుతులయ్యా. స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జయమాల తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అబద్ధము గురించిన విషయాన్ని మా ముందు పెట్టాం. అనేక సార్లు మేము అబద్ధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నామయ్యా, క్షమించము, పరిశుద్ధపరచము, పవిత్రపరచము తండ్రి. అబద్ధానికి ఆడేవాడు, అబద్ధానికి జనకుడు అయ్యా సాతానని వాడు తన అబద్ధము చేత అనేక రకాలుగా ప్రజలు నింపాలని, అనేక రకాలుగా బలముగా పనిచేస్తున్నట్టుగాను, బలం అనుసరించి పనిచేస్తున్నట్టుగాను ఈ వాక్యం సెలవిస్తున్నాయి తండ్రి. అయితే సత్యానికి చెవియొగ్గిన మేము, సత్యానికి మా జీవితం అప్పగించిన మేము, సత్యమే నేను వెంబడిస్తున్న మాలో ఎట్టి పరిస్థితుల్లో అపవాదికి చోటు ఇవ్వకున్నట్లు నీ సత్యం చేత నింపి మనం ప్రతి లోప సత్యం చేయబట్టి కృప చూపించము. పవిత్రాత్మ మమ్మల్ని సర్వసత్యం నడిపించము, సత్యవంతులుగా మనం మార్చండి, గొప్పగా జరిగించము. ఏ అబద్ధమైనది మన ఉన్నప్పుడు తొలగించి గొప్పగా జరిగించమని, రాజకీయ విధమైన వాక్యం ప్రతి బిల్ల ఫలింపజేసి నేను గొప్ప చేసుకోమని, కొంచెం ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని, అతని బిల్లును శ్వాసం ఉంచమని ఏ శ్రమలో అయిపోతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మందరిలో సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పరిస్థితి తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్